ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చాలండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ తరగతులు నేర్చుకోవడానికి మరొక తరుణమును మాకు దయచేసినందుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినములలో బైబిల్ తరగతుల ద్వారా మీరు మాతో మాట్లాడి మాంతరంగములో దాచబడినటువంటి అనేకమైన రహస్య పాపములను మాకు తేటగా చూపిస్తూ ఉన్నారు. మీరు బయలుపరిచే ప్రతి పాపమును మేము ఒప్పుకొని సరిచేసుకొని లోతైన ఆత్మీయతలోనికి ఎదుగుటకు మాకు సహాయం దయచేయండి. ఏదైనా వాక్యము ద్వారా మాతో మాట్లాడము. అయోగ్యుడను అపాత్రుడు నన్ను బలపరిచి కొద్ది నిమిషాలు మీ సిలువ చోటున దాచి మీ ప్రజలకు నన్ను ఆశీర్వాదకరముగా వాడుకొనండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, జాగ్రత్తగా ఈ బైబిల్ తరగతులు నేర్చుకుందాం. మనం ఇప్పటికీ త్రోవ ప్రక్క నేల గూర్చి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. త్రోవ ప్రక్క నేలలో మరి మనం అన్యాచారములు చేయటం వలన, ఇంకా ఇతరమైన పాపాలు చేయటం వలన ఆ హృదయానికి కాపుదల లేనందువల్ల ఆ హృదయంలో విత్తబడినటువంటి దేవుని వాక్యం అనే విత్తనాన్ని ఆకాశ పక్షులు అనగా దురాత్మల సమూహం ఎత్తుకుని పోవచ్చున్నవని ఆ మొదటి నేలలో మనం నేర్చుకున్నాం. రెండవ నేలలో కూడా మనం ప్రవేశించాము. రెండవ నేలలో ఇక్కడ కొంచెము మన్ను ఉన్నది. అక్కడ ఏం రాయబడింది? చాలా మన్ను లేని రాతి నేలను కొన్ని విత్తనాలు పడ్డాయంట. అంటే చాలా మన్ను లేదంటే కొంచెము మన్ను ఉంది. ఈ కొంచెము మన్ను ఆచార సంబంధమైన భక్తికి సాదృశ్యమని, అనగా అలవాటుగా ప్రార్థన చేయటం, అలవాటుగా మందిరాలకు వెళ్ళడం, అలవాటుగా పాటలు పాడటము, ఆరాధనలు చేయటము, బాప్తీసాలు తీసుకోవడం, సువాత దండయాత్రలో పాల్గొనడం, ఇవన్నీ ఆచార సంబంధంగా అలవాటుగా చేస్తూ ఉంటారు క్రైస్తవులు. కానీ లోపల ఏమున్నాయని మనం తెలుసుకున్నాము. లోపల బండలు ఉన్నాయని. మార్కు సువార్త 7:21లో ఏమిటి ఆ బండలు, ఆ రాళ్ళు ఏమిటో మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము చదివినట్లయితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయటకు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి, ఇవన్నీ కూడా లోపల నుండే బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాయి? మానవుని అపవిత్రపరుస్తున్నాయంట. లోపల ఇన్ని బండలు ఉండుట వలన వీటిని గూర్చి మనం ఎన్నడూ పశ్చాత్తాపడకుండా, గ్రహించుకోకుండా, వాటిని సరి చేసుకోకుండా క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్నందువల్ల మనము పవిత్రంగా ఉండలేకపోతూ ఉన్నాము. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలని అనుకుంటున్నాడు కానీ మానవుడు అలాగ ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే లోపల ఏమున్నాయి? పాపపు బండలు ఉన్నాయి. ఈ బండల గూర్చి మనం
అందులో మొదటి బండ గూర్చి అనగా దురాలోచనల గూర్చి నేర్చుకున్నాం. దురాలోచనలు మిగిలిన పాపములన్నిటికీ కూడా అది ఒక తల్లి వంటిది, దాని నుంచి మిగిలిన పాపాలు పుట్టుకొస్తాయని మనం నేర్చుకున్నాం. తరువాత రెండవ బండ ఏంటంటే జారత్వములు అని వ్రాయబడి ఉన్నది. రెండవది ఏంటండి? జారత్వములు. జారత్వం అనగా వివాహమునకు ముందు స్త్రీ పురుషులు జరిగించేటువంటి అక్రమ సంబంధమే జారత్వము. అనగా రెండు శరీరములు కలియుట ద్వారా జరిగేటువంటి భయంకరటువంటి పాపము. చాలామంది దినాల్లో వివాహమునకు ముందు ఇటువంటి జారత్వ పాపములో కొంతకాలము జీవించి ఆ తరువాత దేవుని సేవకు దగ్గరకు వెళతారు. అయ్యా, మాకు పరిశుద్ధమైన వివాహము చేయండి. ప్రతి వారు కూడా ఆ పెండ్లి కార్డులో పరిశుద్ధ వివాహం అని పేరు పెడతారు. కానీ నిజానికి పరిశుద్ధత ఉందా? ఆ పెండ్లి చేసుకునే యవనస్తునికి యవనస్తురాలికి పరిశుద్ధత ఉందా? పాపము చేయకుండా ఎవరైనా పరిశుద్ధంగా తమ జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నారా? కనుక ఇలాగ చాలామంది వివాహమునకు ముందే భ్రష్టులైపోయేవారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ ఏం చెబుతుందంటే సామెతలు 6వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. త్వరగా నాకు సహాయం చేయండి. వాక్యాన్ని ఎవరు తీసి చదివినా పర్వాలేదు. 6:32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు, అంటే తెలివి లేనివాడన్నమాట. జారత్వము చేసేటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ యవనస్తుడు కానీ యవనురాలు కానీ వారు ఏమని చెప్తుంది బైబిల్? వారి గూర్చి బుద్ధి శూన్యులు. వాళ్ళకి ఏ మాత్రము కూడా బుద్ధి లేదు, జ్ఞానము లేదు, తెలివి లేనటువంటి వారు ఈ పాపము చేస్తారని బైబిల్ మనం చెబుతోంది. ప్రియులారా, దేవుని వాక్యములో మొదటి కొరింథీ పత్రిక 6:18లో జారత్వమును గూర్చి వ్రాయబడిన మాటలు చదవండి. 6:18. మొదటి కొరింథీ 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తూ ఉన్నాడు. చూసారా? జారత్వమునకు దూరముగా మీరు పారిపోండి, ఆ పాపానికి దూరముగా వెళ్ళిపోండి అని బైబిల్ చెప్తా ఉన్నదండి. ఇంకా అంతేకాదు, మొదటి దెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో కూడా ఈ జారత్వమును గురించి ఒక మాట ఉన్నది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చూసారా? ఇలాంటి పాపాల్లో జీవించేటువంటి వారు ముందు వారి సంసార జీవితానికి పనికి రాకుండా అయిపోతారు. తర్వాత వారి సంసార జీవితంలో సంతోషాన్ని చూడలేరు. కనుక ప్రియులారా, ఈ జారత్వం అనేది అనేక రూపాల్లో మనకు కనబడుతూ ఉంది. స్వీయ స్ఖలనము కూడా జారత్వ పాపముతో సమానము. ఆదికాండం 38వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలు. ఆదికాండం 38వ అధ్యాయము. యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యోదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి
మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పెను. వానాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. చూడండి, ఇది స్వీయ స్ఖలనమనే పాపము చేశాడు ఈ వానాను వాడు. స్వీయ స్ఖలమనే పాపము చేసినప్పుడు దేవుని దృష్టిలో వాడు చెడ్డవాడైపోయాడు. తర్వాత ఆ వ్యక్తి చనిపోయినట్లుగా కూడా మనకు బైబిల్లో వ్రాయబడి ఉంది. కనుక ఈ దినాల్లో చాలామంది యవనస్తులు ఈ పాపానికి లోనైపోతున్నారు. ఏమండి, ఈ జారత్వము ఇంకా ఎలాంటి రూపాల్లో ఉందంటే ఇంటర్నెట్ల ద్వారా, బ్లూ ఫిలిమ్స్ ద్వారా కూడా అనేక మంది ఈ జారత్వమును జరిగిస్తున్నట్టు వాటిని చూచి, అందులో వచ్చేటువంటి అశ్లీలమైన దృశ్యాలు చూచి, చూడకూడని దృశ్యాలు చూచి చాలామంది జారత్వ పాపానికి లోనైపోతున్నారు. ఒకసారి ఒక యవనస్తుని నా దగ్గర తీసుకొచ్చారు తల్లిదండ్రులు. తీసుకొస్తే ఏంటి అని అడిగాను నేను. ఏంటంటే మీ అబ్బాయికి పరిస్థితి ఏంటంటే, అయ్యా వీడు మేము ఎంతో చదివించాలని ఆశపడుతున్నాం, కానీ వీడు అంటున్నాడు నాకు చదువు ఎక్కడం లేదు, నేను చదవను, నేను ఎంతటితో చదువు ఆపి చేస్తాను అంటున్నాడు. నాకు అసలు చదువు రావడం లేదు, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడండి. ఏంటో ఈ పిల్లవాడి సంగతి చూడండి అన్నారు. సరే, నేను ఆ యవనస్తుని ఒంటరిగా కూర్చోబెట్టి, ఎందుకయ్యా చదవలేకపోతున్నావు, ఏంటి పరిస్థితి అని అడిగితే నాకు ఏ పాపం తెలియదు అంటున్నాడు. సరే, నేను అడిగాను, నీకు సెల్ ఫోన్ ఉందా అన్నాను. అయ్యా ఉందండి సెల్ ఫోన్ అన్నాడు. మరి సెల్ ఫోన్లో రాత్రి నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులకు తెలియకుండా అందులో బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నావా అని అడిగాను నేను. ఏడుస్తున్నాడు. అయ్యా చూస్తున్నానండి, ఆ బ్లూ ఫిల్మ్స్కు నేను అలవాటు పడిపోయాను, అవి చూడడం వల్ల నాకు చదువు ఎక్కడం లేదు, నాకు చదువు రావటం లేదు అని ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు ఉపవాసం ఉండి నీ పాపము కొరకు పశ్చాత్తాపడయ్యా, నువ్వు దుఃఖపడు, అందులో అవన్నీ డిలీట్ చేసేయి, సెల్ ఫోన్ అలాగా అపవిత్రంగా ఉపయోగించుకోకూడదని ఆ యవనస్తునికి ప్రియులారా నేను నేర్పించాను. కనుక ఈ దినాల్లో ఎంతమంది ఇంటర్నెట్ల ద్వారా చూడండి, ఎంతమంది ఈ యొక్క వాట్సాప్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఇంకా 4G అని స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎంతో పాపము జరుగుతూ ఉంది. అరిచేతుల్లోనికే పాపం వచ్చేసింది. పూర్వం ఎక్కడో ఉండేది, సినిమా హాళ్ళు దూరంగా, ఊరికి దూరంగా ఉండేవి. ఏమండి, ఇప్పుడు మన అరిచేతులోనికే అన్నీ వచ్చేసాయి. ఆ సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు, ఎన్నెన్నో భయంకర దృశ్యాలు అందులో వస్తూ ఉంటాయి. ఈ దినాలు వాటిని చూచి చాలామంది తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియులారా, ఎలాంటి జారత్వ పాపములు నీ ఉన్నావో నాకు తెలియదు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారికి ఒక దర్శనం వచ్చిందట. ఏమిటి ఆ దర్శనం అంటే, ఒకరోజు ఉదయాన్నే పక్షులు ఒకదాని వెనకాల ఒకటి లైన్గా ఎగురుతూ వెళుతున్నాయట. వెళ్ళినటువంటి పక్షి ఒక్కడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి రావటం లేదు. సరే, ఏంటి ఇట్లా జరుగుతుందని ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద కొండ చిలువ నోరు తెరుచుకొని ఆ సూర్యునికి ఎదురుగా అది చూస్తూ ఉందట. ఆ సూర్యకిరణాలు ఆ కొండ చిలువ ఆ కన్నుల మీద పడి అది ఆ కాంతివంతంగా కళ్ళు కనబడుతున్నాయట. అప్పుడు పక్షులు ఏమనుకున్నాయంటే, ఇదేదో ఈ కాంతి మనకు ఆహారం లాగుంది, దీన్ని మనం తిని ఆకలి తీర్చుకోవచ్చు అనుకుని
భ్రమపడి అది కొండ చిలువ అని తెలియక ఆ కాంతిని చూచి ఆకర్షించబడి వెళ్ళి ఆ కొండ చిలువ తల మీద వాలుతూ ఉంటే వచ్చిన ప్రతి పక్షిని కూడా అది మృంగి వేస్తూ ఉందంట. వెనక్కి రావట్లేదు పక్షులు. చూసారా? జారత్వ పాపము కూడా ఒక కొండ చిలువ లాంటిది. అది నిన్ను మృంగివేసే వరకు ఊరుకోదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎలాంటి పాపములలో ఈ దినాల్లో యవనస్తులు ఎలాంటి పాపాల్లో ఉన్నారో ఆలోచన చేయండి. ఇలాగ జారత్వ పాపము అనేక రూపాల్లో కనబడుతోంది. చూడండి, జారత్వ సంబంధమైన మాటల ద్వారా కూడా జారత్వ పాపం జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, వారి ఇంటికి మేనమామ వస్తాడు. మేనమామ రాగానే ఈ తల్లి కానీ తండ్రి కానీ ఏమంటారంటే పిల్లలతో, ఒరే అబ్బాయి మీ మేనమామ వచ్చాడ్రా, పిల్లని ఎప్పుడు ఇస్తాడు అడుగు. అలా నేర్పుతారు కొంతమంది. వాడేమో ఎంత ఉంటాడు. ఇక ఈ పిల్ల మీదే ధ్యాస కానిటికి చదువు మీద ధ్యాస ఉండదు. నాకు పిల్లనిస్తాడంట మా మావయ్య, నేను ఎప్పుడు పెద్దోడిని అవుతానా, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా, ఎప్పుడు ఆ పిల్లతో కాపురం చేయాలా, ఎలాంటి తలంపులు వస్తాయి పిల్లలకి. ఒక తల్లి అలా మాట్లాడవచ్చా? ఒక తండ్రి తన పిల్లల దగ్గర ఆ జారత్వ సంబంధమైన మాటలు మాట్లాడవచ్చా అండి? అది పెద్ద పాపము కాదనుకుంటారు కొంతమంది. చూడండి, అడగరా మీ మావయ్య వచ్చాడు, అడగరా పిల్లని ఎప్పుడు ఇస్తాం అడగరా అంటే అలాగ నేర్పిస్తారు కొంతమంది జారత్వము తమ పిల్లలకు. జాగ్రత్త, ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ఎఫెసీ 5:3 వచనం నుండి కొన్ని మాటలు చదవండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, మాట్లాడకూడదు అని వాక్యం చెబుతుంది. ఇవి మీకు నేను సరదాగా అన్నానండి, మా అబ్బాయితో నేను సరదాగా అన్నానండి, వాడు ఎంత పని చేస్తాడని అనుకోలేదండి అని తర్వాత దుఃఖపడతారు తల్లిదండ్రులు. జాగ్రత్త, మన మాటలు మన బిడ్డల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వారికి భక్తి గల మాటలు నేర్పించాలి. బైబిల్లో చాలామంది జారత్వ పాపం వలన నాశనమైపోయారు. చూడండి, అమ్నోను తామారుతో జారత్వ పాపము చేసి తన సొంత చెల్లెలతో పాపము చేసి చివరకు మరణము పాలైపోయాడు. యోసేపు అయితే ఏం చేశాడు? జారత్వమునకు దూరముగా పారిపోయాడని బైబిల్ చెబుతూ ఉంది మనకు. 39 ఆదికాండములో అతడు జారత్వమునకు దూరముగా పారిపోయాడు. కనుక మనం జారత్వానికి దూరముగా పారిపోయి మన శరీరములను, మన జీవితములను, మన హృదయమును పవిత్రంగా కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది ప్రియులారా. తర్వాత 3వ బండన చూద్దాం. ఒకవేళ ఇలాంటి జారత్వ పాపం ఏదైనా ఉన్నట్లయితే ఈ కూటాలను వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడాలి. తర్వాత 3వ బండి ఏంటో చూడండి. హృదయములో దొంగతనములు అన్నాడు, దొంగతనాలు అన్నారు. ఏమిటి దొంగతనాలు? మనం అనేక రకాలటువంటి దొంగలను చూస్తూ ఉంటాము. దొంగలు, గజ దొంగలు, ఘరానా దొంగలు, దోపిడీ దొంగలు, బందిపోటు దొంగలు, తర్వాత జేబు దొంగలు, ఇంటి దొంగలు, ఇలాగా ఇంకొక దొంగలు ఉన్నారు. దైవ దొంగలు కూడా ఉన్నారట. దైవ దొంగలు ఎవరో వారిని చూద్దాం. రకరకాల దొంగలు. ఇంటి దొంగలను ఒక సామెత ఉంది కదా, ఏమిటది? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడట. ఏమిటి ఇంటి దొంగలు? ఒక స్త్రీ
ఒక దైవజనుడి దగ్గరకు వెళ్ళిందంట. వెళ్ళి ఏం చెప్తుందంటే, అయ్యా ఇదిగో నేను ఈ చీర కట్టుకున్నప్పుడల్లా నా ఒళ్ళంతా కూడా దురదలు, భయంకర దద్దుర్లు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతానండి. మళ్ళా మిగిలిన చీరలు ఏవి కట్టుకున్నా నాకేమీ కాదు, ఈ ఒక్క చీర కట్టుకుంటే నా ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి, ఎలర్జీగా వచ్చేస్తుంది, ఎందుకో నాకు తెలియట్లేదు అయ్యగారు అని చెప్పి దైవజనుడి దగ్గర వెళ్ళిందంట. సరే దైవజనుడు అడిగాడు, అమ్మా మిగిలిన ఏ చీరలు కట్టుకుంటే నీకు ఎలా జరగట్లేదా? లేదు అయ్యగారు, ఈ ఒక్క చీర కట్టుకుంటే ఇలా జరుగుతూ ఉంది. సరే కానీ ఈ చీర ఏ డబ్బుతో కొన్నావు అని అడిగారట. ఉన్నారు అలాంటి సేవకులు దినాలు అడిగేవాళ్ళు. ఏ చీర అయితే మనకెందుకు అనుకుంటారు. ఈ చీర ఏ డబ్బుతో కొన్నావు? అప్పుడు ఆమె చెబుతుందయ్యా, ఈ డబ్బును నేను నా భర్త జేబులోంచి దొంగిలించి ఈ చీర కొనుక్కున్నాను నేను. ఎంత ఇలాంటి దొంగలు, ఇంటి దొంగలు ఏంటి, భర్తను అడిగితే ఇవ్వడేమనుకొని ఆయన ప్యాంటు షర్ట్ అక్కడ తగిలిస్తే అందులో కొంత డబ్బును తీసి దాచేసుకుంటారు. అందరూ కాదులేండి, బాధపడకండి. ఏంటి పాస్టర్ గారు ఆనందరావు గారిలో చెప్పేస్తున్నారు అనుకుంటున్నారేమో. అందరూ కాదు, కొందరు మంచివాళ్ళు కూడా ఉంటారు, కొందరు జయము లేని వాళ్ళు ఉంటారు. అబ్బే నా భర్త అడిగితే మర్యాదగా ఇవ్వడండి, అందుకు నేను కొంత డబ్బు దొంగిలిస్తానని అంటారు. అది కూడా దొంగతనమే కదా. అలాగా డబ్బును నెల దొంగిలించి ఆ డబ్బు దాచి అమ్మగారి ఇంటికి వెళ్ళి అక్కడ కొనుక్కొని చీర కట్టుకొచ్చింది. భర్త అడిగాడట, అమ్మా ఎక్కడిది చీర అంటే, మా అన్నయ్య పెట్టాడు. ఎవరు? లేక మా అమ్మ పెట్టింది అని అమ్మ మీద, తమ్ముళ్ళ మీద, లేక అన్నయ్య మీద తోసేస్తూ ఉంటారు. భర్త యొక్క కష్టార్జితం అది దొంగిలించవచ్చా? ఏమండి, ఇలాంటి దొంగలు ఎంతమంది ఉన్నారు ఈనాడు సమాజంలో, మన సంఘాల్లో ఎంతమంది ఉన్నారు ప్రియులారా గమనించండి. కనుక అలాంటి దొంగలు పరలోక రాజ్యానికి వెళ్ళలేరండి, పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. తరువాత కొందరు ప్రభుత్వ సొమ్మును దొంగిలించే దొంగలు ఉంటారు. ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తూ ఉద్యోగాలు చేస్తూ అక్కడ సొమ్మును దొంగిలిస్తారు. ఒక రోజున ఒక పిల్లవాడు స్కూల్లో ఆ పక్క పిల్లవాడి యొక్క పెన్సిలు, రబ్బర్లు దొంగిలించి ఇంటికి తెచ్చుకున్నాడట. ఈ పిల్లోడు ఇంటికి వెళ్ళి చెప్పాడు, అరే రబ్బర్ లేదురా, పెన్సిల్ లేదంటే, ఇగో ఫలానా పిల్లోడు నా దగ్గర దొంగిలించాడు, పట్టుకుపోయాడు అని చెప్పగా తల్లిదండ్రులు ఆ అబ్బాయి ఇంటికి వచ్చారు. వచ్చి తండ్రితో చెప్తున్నారు, ఏమండి మీ పిల్లవాడు ఇలా చేయవచ్చా? మా అబ్బాయి పెన్సిళ్ళు, ఆ రబ్బరు దొంగిలించాడట, అలా చేయవచ్చని ఆ తల్లిదండ్రులు ఆ ఇంటికి వస్తే తండ్రి బాధపడిపోయాడు. ఎరా నువ్వు రబ్బరు పెన్సిల్ దొంగిలించావట, నిజమేనా అనంటే నిజమే నాన్నగారిని ఒప్పుకున్నాడు. ఒరే పిచ్చోడా, నీకు రబ్బర్లు, పెన్సిళ్ళు, కాగితాలు, పెన్నులు, పుస్తకాలు ఏమి కావలసి వచ్చినా నాకు చెబితే మా ఆఫీసు నుండి తెచ్చేవాడిని కదా అన్నాడంట. ఈ ఆఫీసులో ఎవరిది? ఈయన బాబు గారి సొమ్మ. ఏమండి, నేను ఆఫీసు నుండి తెచ్చేవాడిని కదయ్యా, ఆ పిల్లవాడి పెన్సిలు, రబ్బర్ ఎందుకు దొంగిలించా నీవు అంటే, పిల్లవాడేమో చిన్న దొంగ, తండ్రి ఏమో పెద్ద దొంగ అన్నమాట. ఎలాగున్నావు నీవు? పెద్ద దొంగగా ఉన్నావా? ఏమండి, కొందరు హాస్పిటల్లో పని చేస్తారు. ఆ స్టాఫ్ చూడండి, అక్కడ ఉండే సిరప్లు తెచ్చుకుంటారు, ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటారు, కాటన్ తెచ్చుకుంటారు, రకరకాలవన్నీ తెచ్చుకొని వారింటిలో వారి పిల్లల కొరకు వాడతారు. ఏమైనా ఆరోగ్యం ఉంటుంది? అది ప్రభుత్వపు సొమ్ము కదా. ఒక ట్యాబ్లెట్ అయినా మనం తెచ్చుకోవచ్చా? ఒక సిరప్ అయినా మనం తెచ్చుకోవచ్చా అండి పర్మిషన్ లేకుండా? ఇలాగే ఒక ఆమె హాస్పిటల్లో ఒక మంచాన్ని తెచ్చుకుందట. తెచ్చుకొని ఆ మంచం చాలా ఇష్టమంట తనకి. దాని మీద పడుకుంటుంటే రాత్రులు సడన్గా కిందకు పడిపోతుందంట. ప్రతిరోజు అలాగ పండుకుంటుంది, కానీ కింద దన్మని కింద పడిపోతూ ఉంది, ఒళ్ళంతా దెబ్బలు తగులుతున్నాయి. సరే ఏంటి ఎలా జరుగుతుందని దైవ సేవ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అయ్యా
ఒక మంచం ఉంది మా ఇంటిలో. ఆ మంచం మీద పండుకుంటే ఇలాగా రాత్రి సమయాలు ఒక దెయ్యం వచ్చి నన్ను కింద పడగొడుతుంది. అయ్యా ఇలాగెందుకు జరుగుతుందో ఏంటో అని దైవజన్ అడిగితే దైవజన్ అడిగాడట, అమ్మా ఆ మంచం ఎక్కడిది, ఆ మంచం ఎక్కడిది, మీరు డబ్బుతో కొన్నదా? ఆమె హాస్పిటల్లో ఒక హెడ్ నర్స్గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడేవో మంచాలు పడి ఉంటే ఎవరికీ తెలియకుండా మంచం తెచ్చేసుకుందంట దొంగచోటుగా. ఆ మంచం మీద ఒక ఆమె చనిపోయిందంట. ఆమె పండుకొనివ్వట్లేదు. ఆ దెయ్యమో, ఇది నా మంచం, నువ్వు ఎందుకు పండుకుంటావని మధ్యరాత్రిలో వచ్చి పడగొడతావు అంది. దైవసేవుడు చెప్పాడు, ఆ మంచం అయ్యా మేము ఎలా తెచ్చుకున్నాం. ఎవరిని అడిగి తెచ్చుకున్నావమ్మా? అయ్యా ఎవరిని అడగలేదండి, దొంగచాటుగా ఒక రాత్రిపూట ఆటోలో వేసుకునే ఆ మంచం తెచ్చుకున్నానండి అని చెప్పింది. వీళ్ళు సూపరింటెండెంట్ గారిని క్షమాపణ అడిగి ఆ మంచం తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ అడుగు, దెయ్యం వెళ్ళిపోద్ది. ఆ మంచం ఇచ్చేసి ఇంకొక మంచం కొనుక్కొని పండుకున్నాక ఆ దెయ్యం తన జోలికి రాకుండా చక్కగా ఉండగలిగింది. ఏమండి, ఎలాంటి దొంగలు ఉంటారు ఈ దినాల్లో. జాగ్రత్త ప్రియులారా, మనము ఎలాంటి దొంగతనాలు చేస్తూ ఉన్నాము. ఇలాంటి దొంగలకు పరలోక రాజ్యము లేదని దేవుని వాక్యము చెప్తుందండి. దొంగలకు పరలోక రాజ్యము లేదు. 1 కొరింథీ 6:9 చదవండి. 1 కొరింథీ 6:9 చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను సంయోగులైనను దొంగలైనను. చూడండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, వెళ్ళరు అని చెప్తుంది వాక్యము. ఇలాంటి దొంగతనాలు ఉంటే మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలమా? ప్రియులారా, చూడండి, ఇలాంటి దొంగతనము ఏదైనా నీ జీవితంలో ఉంటే నువ్వు సరి చేసుకోవాలా. చూడండి, తర్వాత దైవ దొంగలు ఉంటారు. దైవ దొంగలు ఏంటండి అని అంటారేమో. మలాకి గ్రంథం 3:8 చదవండి. ప్రభువే చెప్పారు, నా మాట కాదు. మలాకి 3:8 చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇవ్వకుండా మీరు దొంగిలించుచున్నారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శ్రాపగ్రస్తులై ఉన్నారు. చూడండి, దేవుడు ఎంత భయంకర మాట వాడారు. మీరు శాపగ్రస్తులైపోయారు. దానివల్ల మీకు, మీ కుటుంబాలకు శాపము వచ్చును. ఎవరండి దైవ దొంగలంటే? రక్షించబడిన తరువాత, మారు మనసు పొందిన తరువాత దేవుని సొమ్మును దొంగిలించేటువంటి దొంగలు క్రైస్తవులు ఉన్నారు. కొందరు ఏం చేస్తారు, దేవుని సొమ్మును ఆ ఇంటికి వచ్చిన 10 మంది పాస్టర్లకి 10 భాగాలు చేసి పంచుతారు. రక్షించబడిన చోట ఎవరు రక్షణలో నడిపించారో, ఎవరు మారు మనసులో నడిపించారో, ఎవరు ఈ కుటుంబం కొరకు కన్నీరు కార్చారో ఆ దైవ సేవకుల దగ్గర తీసుకెళ్ళేవారు వాళ్ళు. ఒక 10 మంది పాస్టర్లు వస్తారు. నెలలో మొదటి వారం 1 నుంచి 10 తారీఖుల వరకు కొంతమంది పాస్టర్లు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. గృహదర్శనం వాళ్ళకు పంచుతారు ముక్కలుగా చేసి. దేవుని భాగాన్ని మన ముక్కలుగా చేసి పంచొచ్చా? నువ్వెక్కడ రక్షించబడ్డావు,
నీ రక్షణకు కారకులెవరు? నీ మారు మనస్సునకు కారకులెవరు? ఆ స్థలములోనే, ఆ సంఘములోనే నీ దశమ భాగమంతా కూడా నీ రాబడిలో, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో ఏ రూపాన నీకు ఆదాయం వచ్చినా ప్రతి ఆదాయములో కూడా నీవు నమ్మకంగా దేవునికి 10వ భాగం ఇవ్వాలి. అంతేగాని ఆ దశమ భాగంతో ఫ్యాన్లు కొనడం, లేకపోతే మందిరంలో డ్రమ్ములు కొనడం, కంజీర్లు కొనడం కొంతమంది ఎవడానికి ఇష్టం ఉండదు. అయ్యా ఒక కంజీరు కొనిస్తామండి, ఒక డ్రమ్ము కొనిస్తామండి, మేము ఒక ఫ్యాన్ వేస్తామంటారు. ఏ డబ్బుతో? దేవుని సొమ్ముతో నువ్వు ఫ్యాన్ కొంటాక నీకు అధికారం ఏముంది చెప్పు? అది దేవుని సేవకుడు చూసుకుంటాడు. అందులో ఫ్యాన్లే కావాలో ఏం కావాలో ఆ ద్రవ్యమును దానికి ఉపయోగిస్తారు. కానీ నీవు దేవుని భాగముతో నీవే వస్తువును కొండాకలే. నువ్వు కొనాలనుకుంటే నీ సొంత డబ్బుతో కొనుక్కోవాలి, కొని ఇవ్వాలి దేవునికి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దైవ దొంగలు, ఇదిగో మీరు దొంగలై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని దేవుడు చెబుతున్నారండి, నా మాట కాదు. దినాలు ఎంతమంది కొంతమంది ఏం చేస్తారు? దేవుని సొమ్మును కుష్ఠరోగులకు తీసుకెళ్ళిస్తూ ఉంటారు. అయ్యా మేము కుష్ఠరోగులకి నెల నెల ఏదో తీసుకెళ్ళి భోజనం పెడుతున్నామండి, వస్త్రాలు ఇస్తున్నామండి, లేకపోతే అనాథాశ్రమానికి ఏదో ఇస్తున్నామండి. ఏది దేవుని సొమ్ముతో అలాగిమ్మని దేవుడు చెప్పాడా? ఎక్కడుంది బైబిల్లో చెప్పండి. చాలామంది దినాలు క్రైస్తవులు ఇలాగే తప్పులు చేస్తూ ఉన్నారు. దేవుని సొమ్ముతో నువ్వు అలాంటి పనులు చేయకూడదు. దేవుని సొమ్ము దేవుని మందిరపు నిధిలోనికి తీసుకుని వచ్చి అక్కడ నీవు వ్యక్తిగతంగా ఇచ్చైనా లేక కానుకలు పెట్టిలో వేసైనా నువ్వు ప్రార్థన చేయించుకోవాలి తప్ప ఎలాగ మనం దాన్ని ఇష్టానుసారముగా ఉపయోగించడానికి వీలు లేదు. చాలామంది రక్షించబడి ఇలాగ దొంగలుగా ఉంటున్నారండి. వాళ్ళు మారు మనసు పొందితే పొంది ఉండవచ్చు, రక్షణ పొంది ఉండవచ్చు, ఒకవేళ నువ్వు బాప్తీసం కూడా తీసుకుని ఉండవచ్చు, ప్రార్థనా జీవితం కలిగి ఉండొచ్చు. కానీ దేవుని భాగమును గనక నువ్వు నమ్మకముగా ఇవ్వకపోతే ఎలాగ నువ్వు పరలోకం వెళతావు? దొంగవయ్యుండి దొంగలకు ఎలాగిస్తాడు దేవుడు పరలోక రాజ్యం? చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు ఈ దేవుని భాగము దగ్గరే తప్పిపోతూ ఉన్నారు, ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంత సంతోషంగా ఇవ్వాలి మనం ప్రభువుకి? ఏమండి, ఒక ఆయనకి ఉద్యోగం వచ్చిందంట. ఆ దినాలు ఎంత? చాలా కాలం క్రితం 1000 రూపాయల జీతం. 1000 అంటే ఇప్పుడు ఒక 10,000తోనో 50,000తో సమానం. ఆ దినాల్లో 1000 రూపాయలంటే. సరే, రక్షించబడిన విశ్వాసీయతడు ఈ 1000 రూపాయల జీతంలో 100 రూపాయల దశమ భాగం తీసి 900 ఇంటిలో వాడుకునేవాడట. ఈ 100 రూపాయలు వచ్చి మందిరానికి వచ్చినప్పుడు దైవ సేవకుల చేతిలో పెట్టాయా, నా జీతంలో ఈ 100 రూపాయల దశమ భాగము ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని సంతోషంగా వెళ్ళేవాడట. సరే, దేవుడు అతని నమ్మకత్వాన్ని చూచాడు. పాపం ఈ సహోదరుడిది చిన్న జీతమైనా 1000 రూపాయల జీతమైనా 100 రూపాయలు నాకు నమ్మకంగా ఇస్తున్నాడు ఈ బిడ్డ, నేను ఇతన్ని 1000 రూపాయలు ఉంచకూడదని దేవుడు ఆయనకి 10,000 రూపాయలు చేశాడట. అండ్ 10,000 పెంచాడంట ఆ జీతాన్ని. కొంతకాలానికి 10,000 అయిపోయింది. అయితే మందిరానికి వస్తున్నాడు, వెళుతున్నాడు. ఇప్పుడు ఒక రోజున వచ్చి అన్నాడంట, 100 రూపాయలు పట్టుకుని వచ్చాడంట. 10,000 జీతమైన ఎంత ఇవ్వాలండి? 10,000లో 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలి. కానీ 100 రూపాయలే తీసుకొచ్చాడట. తీసుకొచ్చి, అయ్యగారు నాకు 1000 రూపాయలు జీతమైనప్పుడు 100 రూపాయలు ఎంతో సులువుగా ఇచ్చేసాను నేను దేవునికి. కానీ ఇప్పుడు 10,000 అయిపోయింది జీతం. 10,000లో 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలంటే చాలా కష్టమైపోతుంది అయ్యగారు. ఏమైపోతుందంట? చాలా కష్టమైపోతుందండి. చేతులు రావట్లేదండి 1000 రూపాయలు ఇవ్వాలంటే. 1000 రూపాయలు దేవునికి ఇచ్చేయటమేనా అనిపిస్తుందండి. అయ్యా ఇవ్వలేకపోతున్నాను అయ్యగారు, అయ్యా ఈ 100 రూపాయలే తీసుకొని నాకు ప్రార్థన చేయండి అన్నాడట దైవజాన్ని. అప్పుడు దైవజనుడు అన్నారట, సరే సహోదరుడా,
ఏమని ప్రార్థన చేయమంటావు చెప్పు అన్నారట. అయ్యా, మీకు తోచినట్లుగా ఏదో ప్రార్థన చేయండి, మరి నేను ఇవ్వలేకపోతున్నాను కదా అన్నారట. అప్పుడు దైవజనుడు కొంచెం యుక్తిగా ప్రార్థన చేశారట. ప్రభువా, ఈ సహోదరుడు 1000 రూపాయలు జీతమైనప్పుడు 100 రూపాయలు సంతోషంగా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన జీతాన్ని 10,000 చేశావు. 10,000లో 1000 రూపాయలు దేవునికి ఇవ్వడం కష్టమైపోతుంది అంటున్నాడు, చాలా కష్టమైపోతుంది అంటున్నాడు. కనుక ప్రభువా, ఇతని జీతాన్ని తగ్గించేసి మళ్ళీ 1000 రూపాయలు చేయన్నాడట. తెక్క కుదిరిందా? ఈయన జీతాన్ని తగ్గించేయి ప్రభువా, నాయన 1000 రూపాయలు జీతం చేసే ఇతనికి అని అంటే, అయ్యగారు అలా చేయకండి ప్రార్థన. మరి ఏం ప్రార్థన చేయాలి సేవకుడు? అరే, ఎంత సంతోషంగా ఇవ్వాలండి దేవునికి. మీరు దేవునికి సంతోషంగా ఇవ్వండి, పిసినారితనముగా ఇవ్వద్దని దేవుడు చెప్తుంటే ఈ దినాల్లో ఆ దేవుని బాగా ఇవ్వడానికి చాలామంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, నీవు దొంగగా ఉన్నావా లేక దొరగా ఉన్నావా? దేవుని భాగమును నమ్మకంగా ఇచ్చేవాడు అతడు దొరలాంటి వాడు. కనుక నువ్వు దొంగగా ఉండొద్దు. ఇలాంటి దొంగతనాలు నీ జీవితంలో ఏమున్నాయో అవి దయచేసి ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. తర్వాత 4వ బండ చూడండి. 4వ బండ నరహత్యలు అని వ్రాయబడి ఉంది. నరహత్యలు నరహత్య అనగా ఏంటి? నరుని చంపుట, కత్తితో కానీ, కర్రతో కానీ, తుపాకీతో కానీ, లేకపోతే ఏదైనా ఆయుధంతో కొట్టి ఒక వ్యక్తిని చంపితే అది నరహత్య పాపం అవుతుందండి. మనకు 10 ఆజ్ఞల్లో కూడా ఉంది కదా, ఏమని? నరహత్య చేయకూడదు అని దేవుడు చెప్పారు. చాలామంది ఏమంటారంటే, అయ్యా, నేనెన్నడూ ఏ వ్యక్తిని కూడా చంపలేదు అయ్యగారు, నేను నిర్దోషినండి అని దేవునితో వాదిస్తారు. కానీ నరహత్య అనేక రూపాల్లో ఉందండి. అది ఎలాగో చెప్తా వినండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. సామెతలు 12:18వ వచనము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు. చాలండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని బైబిల్ చెబుతోంది. అండ్ కొంతమంది కత్తితో, కర్రతో, లేక తుపాకీతో, లేకపోతే మరి ఏదైనా ఆయుధముతో వారు చంపరు, కానీ మాటలతో చంపుతారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, మాటలతో ఎదుటి వ్యక్తిని మాటలతో చంపేస్తారు. ఒకసారి మాటలతో ఎలా చంపుతారో చెప్తా వినండి. ఒకసారి కేజీహెచ్ హాస్పిటల్, వైజాగ్లో ఉన్నటువంటి కేజీహెచ్కు ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారట. డెడ్ అయిపోయాడు, ప్రాణమైతే ఉంది కానీ బ్రెయిన్ పని చేయటం లేదు. చూస్తున్నాడు కానీ మాట రావటం లేదు. సరే, తాను ఎమర్జెన్సీ వార్డులో తీసుకెళ్ళి త్వరగా చెకప్లు చేశారు. ఈ బ్రెయిన్ నరములన్నీ కూడా సిటీ స్కాన్ చేశారు, ఎంఆర్ఐ చేశారు. అన్నీ చేసిన తర్వాత డాక్టర్లు బయటకు వచ్చారట. వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ పేషెంట్ యొక్క భార్య ఎవరని అడిగారట. అయ్యా, ఇదిగో ఈమెనండి అని చెప్పారు. ఈ పేషెంట్ యొక్క మెడ నరములన్నీ కూడా పగిలిపోయాయి, ఒక్క నరము కూడా సరిగా లేదు. ఈమె ఎంత గయ్యాళి ఉంటుందో డాక్టర్లే చెప్పారట. ఆమె గయ్యాళితనమును బట్టి, ఆమె మాటలను బట్టి ఈయన యొక్క మెడ, ఆ బ్రెయిన్ నరములన్నీ కూడా చిట్లిపోయాయి, ఇతను బ్రతకడం చాలా కష్టమండి అని డాక్టర్లు ఇక హోప్ లేదని చెప్పేశారట. మాటలతో చంపుతున్నావా? కొందరు మాటలతో చంపేస్తారు. కర్రలతో కొట్టరు, కత్తులతో పొడవరు, మాటలతో ఎదుటి వ్యక్తిని చంపేస్తారు. నువ్వేం మాట్లాడుతున్నావు నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర ఏం మాట్లాడుతున్నావు, నీ తల్లిదండ్రుల దగ్గర ఏం మాట్లాడుతున్నావు, నీ పొరుగు వారి దగ్గర ఏం మాట్లాడుతున్నావు?
కాబట్టి నరహత్య అనేటువంటి పాపము చాలా భయంకరమైనది. ప్రియులారా, గనుక ఇలాంటి నరహత్యలు మన జీవితంలో ఏమున్నాయో అవి జాగ్రత్తగా మనం చూసుకుందాం. ఒకవేళ ఇలాంటి పాపాలు నీ జీవితంలో ఉంటే వాటిని సరి చేసుకుందాం. తర్వాత 5వ బండ ఏంటో చూడండి. 5వ బండ వ్యభిచారములు అని వ్రాయబడి ఉంది. వ్యభిచారములు, వ్యభిచారం అంటే వివాహమైనటువంటి స్త్రీ పురుషులు ఉండేటువంటి అక్రమ సంబంధం. భర్త కాకుండా వేరొక పురుషుడు, భార్య కాకుండా వేరొక స్త్రీ, అండ్ ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈనాడు అనేక మంది కుటుంబములను నాశనము చేసుకుంటున్నారు. ఈ వ్యభిచార పాపము భక్తుడైనటువంటి సొలొమోను దేనితో పోల్చాడో చూడండి. సామెతలు 6వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. సామెతలు 6వ అధ్యాయం 27వ వచనము. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమైపోతాడు. అండ్ వ్యభిచార పాపమును అగ్నితో పోల్చి చెప్పాడు సొలొమోను గ్రంథకర్త. దేనితోనూ? అగ్నితో పోల్చి చెప్పాడు. అగ్ని మన ఒడిలో పడినప్పుడు మొదట మన వస్త్రాలు కాలిపోతాయి, తర్వాత మన శరీరం కాలిపోతుంది. వ్యభిచార పాపము కూడా అంతే. వ్యభిచార పాపం వలన కుటుంబాలు నాశనమైపోతాయి, కుటుంబాలు పతనమైపోతాయని దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. వీళ్ళారా గమనించండి. ఇలాగే ఒక ఊరిలో ఒక ఉద్యోగి ఉన్నాడు. ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. ఇతడు తన ఉద్యోగాన్ని బట్టో లేక తనకున్న ఆ స్థితిని బట్టో దేని బట్టో ఒక పరస్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయము భార్యకు తెలిసింది. అయ్యా, మీరు ఎలాగని తెలిసింది నాకు? ఎందుకండి అటువంటి సంబంధం? ఎందుకు? చక్కని భార్యను నేను ఉండగా మీరు మరలా పరస్త్రీతో ఎందుకు సంబంధం పెట్టుకున్నారు? ఇది మంచిది కాదండి, మీరు ఇప్పుడైనా ఆ పద్ధతి మానుకోండి, మీరు మంచిగా ఉండండి అని భార్య చక్కగా అడుగుతుంది భర్తను. అంతే, వెంటనే కోపం వచ్చేసింది అతనికి. అదుగో, నన్ను అడుగుతావా నీవు? నాకు వేరే సంబంధం ఉందని నన్ను అడుగుతావా? ఆ సంబంధం విడిచిపెట్టమంటావా అని చెప్పేసి భార్యను పట్టుకొని భయంకరంగా కొట్టేశాడు. కొట్టి ఆగిపోలేదు. నిన్ను చంపేస్తానని చెప్పేసి అక్కడ ఉన్న కిరసనాల బోడలు తీసుకొని భార్య తల మీద నుండి క్రింద వరకు పోసేశాడు. పోసి అగ్గిపొల్ల గీసేసి భార్యను అంటించేశాడు. భార్య కాలిపోతూ ఉంది. ఇదంతా చూస్తున్నటువంటి పిల్లవాడు భయపడి, చిన్న పిల్లవాడు ఈ తండ్రి చేసే చేష్టలకు భయపడి ఆ మంచం కిందకు దూరిపోయాడు. పారిపోవడం చేత కాలేదు ఆ పిల్లవాడికి. మంచం కింద దూరిపోయి దాక్కున్నాడు. నన్ను ఎక్కడ చంపుతాడో మా తండ్రి అని. అండ్ అగ్ని మొత్తం ఇల్లంతా వ్యాపించింది. ఇల్లంతా, భర్త, భార్య, పిల్లవాడు, మొత్తం కుటుంబం అంతా కూడా కాలి బూడిదైపోయింది. చూసారా, వ్యభిచార పాపము మన కుటుంబాల్ని నాశనము చేస్తుంది ప్రియులారా. దానితో చెలగాటమడవద్దు. వ్యభిచార పాపము అగ్నితో సమానం. గనుక ఇలాంటి పాపములు నీ జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే నువ్వు సరి చేసుకోవాలి. ఈ వ్యభిచార పాపము అనేక రూపాల్లో ఉంది, కానీ చెప్పడానికి సమయం లేదు ప్రియులారా. గనుక ఇంకా బైబిల్లో లోభములు, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఇలాంటి పాపములన్నీ చాలా పాపములు ఉన్నాయి. బైబిల్ తరగతులు మనం తక్కువ సమయంలో ఇవన్నీ నేర్చుకోవడానికి సమయం లేదండి. దయచేసి ప్రభు చిత్తమైతే మళ్ళా ఎప్పుడైనా కోటాలు పెట్టినప్పుడు దయ్యగారు ఆ మిగిలిన బండలు కూడా నేర్చుకుందాము. కనుక ఇప్పుడు ఈ బండలన్నీ నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ 13 రకాలటువంటి బండలు నీ జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గూర్చి నువ్వు లోతుగా పశ్చాత్తాపడాలి. ఈ కోటాలు ఎందుకంటే మనం పశ్చాత్తాపడడానికి, పడిపోయినటువంటి మనము తిరిగి లేవడానికి దేవుడు ఇదిగో ఈ చక్కని కోటాలు మనకిచ్చి
దేవుని వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇవన్నీ నువ్వు సరి చేసుకున్నట్లయితే నీ జీవితంలో చక్కగా నువ్వు ఎదుగుతావు, ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. తర్వాత మూడవది ముండ్ల పొదల నేల. ముండ్ల పొదల నేల అండ్ ఈ ముండ్లు ఏంటంటే ఐక్య విచారములు, ధనమోసము. ఇవి మనం ప్రభు చిత్తమైతే మధ్యాహ్నము ఈ మూడవ నేల ముండ్ల పొదల నేల, నాలుగవది మంచి నేల క్లుప్తంగా నేర్చుకుందాం. బాగా ప్రార్థనతో సిద్ధపడండి. మనలో ఉన్న బండలు, ఇన్ని బండలు నీలో పెట్టుకొని ఎలాగ నువ్వు క్రైస్తవ జీవితంలో వర్ధిల్లుతావు, ఎలాగ అభివృద్ధి చెందుతావు, ఎలాగ ఎదుగుతావో నీవు పరిశీలన చేసుకో. వాటిని తీసివేసుకుని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మరి ఆ దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. మీ సెల్లలో కట్టేయాలి. పిల్లలు ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. వాక్యం చాలా ముఖ్యమైనది. మరి అయ్యగారు నేను 2 ప్రదేశాల్లో దేవుడు కృపలో వాడబడ్డాం, బాపట్ల, ఒంగోలు. కాబట్టి అయ్యగారు దేవుడు వాడుకునే విధానాన్ని బట్టి అప్పటి నుంచి మన సంఘానికి తీసుకురావాలనే ఆశ. ఖాళీ ఉండదు అయ్యగారికి. 1 ఇయర్ నుంచి ట్రై చేస్తే ఈ 3 ఖాళీ ఉందన్నారు. ఓకే, రేపు కౌంటింగు. మనకి దైవ సేవకులు ముఖ్యం, కానీ మన సెలవులు కాదు. సెలవు పెట్టుకోవాలి ఇలాంటి వాక్యాలు వినడానికి. కాబట్టి దేవరాజు గారు బెజవాడలో దేవుడు కృపలో వాడబడుతున్నారు. ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని నోట్ చేసుకోండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుతాను. జాగ్రత్తగా బైబిల్ తెరిచి చూడండి. 775వ పేజీ. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోయాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యెహూ హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఈ సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకి ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకి ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనునను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనడి. పర్వతములెక్కి మురాను తీసుకొని వచ్చి మీరు మందిరమును కట్టించినడలా దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడయుండగా మీరందరం మీ ఇండ్లు కట్టుకున్నట్టుకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవక ఉన్నది, భూమి పండగ ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్య విషయంలోనూ ద్రాక్షరసం విషయంలోనూ తైలం విషయంలోనూ భూమి ఫలించే సమస్త విషయములోనూ మనుష్యుల విషయంలోనూ పశువుల విషయంలోనూ చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించి ఉన్నాను. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడును ప్రధాన యాజకుడగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటను ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి.
అప్పుడు యెహోవా దూతైన హగ్గయ యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడయున్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడును యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టేది. ప్రభు ఈ వాక్యం దీవించుగాక.